మనతో పాటు వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ కార్పొరేషన్ చైర్మన్. వాసుదేవ్ రెడ్డి గారు, అంటే ఆల్రెడీ కేసీఆర్ ని పశుపతి లాగా బంధించేశారు కోటలో. సో పశుపతి రాడు, అంటే కేసీఆర్ బయటికి రాడు. సో ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ సాధించినటువంటి విజయాలు చూసినట్టయితే ప్రజలందరూ కాంగ్రెస్ కి ఆహా ఓహో అంటున్నారు. మళ్ళీ నేనే సీఎం అంటున్నారు. అండ్ ఈరోజు రైతులని పొట్టన పెట్టుకొని చూసుకుంటుంది కూడా కాంగ్రెసే అంటున్నారు. సో 10 సంవత్సరాల్లో మీరు ఏం చేయలేరు అనుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వేదిక ఏదైనా, సందర్భం ఏదైనా, నిత్యం కేసీఆర్ ఆ యొక్క మాట, ఆ యొక్క పలుకు లేకుండా, ఆ జపం లేకుండా ఏ మీటింగ్ లేదు ఇప్పటి వరకైతే. ఆయన మానాన్ని ఆయన మంచిగా బ్రహ్మాండంగా మా పార్టీ శ్రేణులతోటి పార్టీ పునర్నిర్మాణం ఏ విధంగా చేయాలి, ఎట్లా చేసుకోవాలని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సీనియర్ నాయకత్వంతో మేము ముందుకెళ్లే కార్యక్రమంలో మేముంటే ఎంతసేపు ఫామ్ హౌస్ లో బంద్ అయ్యిండు, ఇంకెక్కడో బంద్ అయ్యిండు, 100కు 200 సార్లు చెప్పినాం మేము. అది ఫామ్ హౌస్ కాదు, కేసీఆర్ గారి అగ్రికల్చర్ కి సంబంధించి వ్యవసాయ క్షేత్రము. అది నియోజకవర్గంలో పెట్టుకున్నాడు. ఆయన గజ్వేల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ నియోజకవర్గంలో వారు అక్కడ ఇల్లు కట్టుకున్నారు. దాన్ని పట్టుకొని ఫామ్ హౌస్ అని రెగ్యులర్ గా మా నాయకత్వం కేటీఆర్ గారు, హరీష్ రావు గారు తిరుగుతా ఉంటే నీకు అగులు పుగులు అవుతా ఉన్నావు. అగులు పుగులు అవుతున్నావు కాబట్టి వీళ్ళని కాదనుకుంటా ఆ పెద్ద మందిని తిడితే నీకు ఏదో వస్తుంది అనుకుంటున్నావు. కానీ ఇప్పుడు ఎవరిని బంధించినా ఎవరు ఏం చేస్తారు అనేది ప్రజలు భవిష్యత్తులో చూపెడతారు. ఎందుకంటే ఇవాళ మీరు ఎంతసేపు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. రేపు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని మిమ్మల్ని మొత్తానికి బంధిస్తారు, బయటికి రాకుండా చేస్తారు. అది గుర్తుపెట్టుకో ఫస్ట్. ఎంతసేపు ఇలా రైతులకు మేమేదో గొప్పలు చేసినామని చెప్పుకుంటున్నావు కదా, నిజంగా రైతును రాజును చేసింది కేసీఆర్ గారు. కానీ ఇలా మీరు రైతును బిచ్చగాళ్ళగా తయారు చేస్తా ఉన్నారు. ఇలా మీరేదో గొప్పగా చేస్తున్నట్టు. ఆనాడు కేసీఆర్ గారు 11 విడతల్లో 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ద్వారా అకౌంట్లో టంగు అని ఓట్ల నాడు వేస్తే, మీరు ప్రతి సందర్భంలో ఎన్నికలు ఎప్పుడుంటే అప్పుడు ఇలా మొట్టమొదటిసారిగా మీరు ఇప్పుడు 5 రైతు భరోసాలలో 3 రైతు భరోసాలు ఎగ్గొట్టిండ్రు. 30,000 కోట్లు బాకీ ఉన్నారు ఇలా రైతాంగానికి, రైతు భరోసా పేరు మీద. అదే విధంగా రైతు బోనస్ పేరు మీద 10,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. ఏది చక్కగా ఇచ్చిండ్రని మీరు ఇచ్చేది చేసేది పిడికడంతా, చెప్పుకునేది చాతడంతా అన్నట్టు మీ యొక్క మాటల తీరు చూస్తే కనిపిస్తా ఉన్నది. కానీ మాటల్లో కాదు చేతల్లో చూపించండి ముఖ్యమంత్రి గారు. ఇలా రైతులను పట్టించుకుంటలేరు, రైతులు అరిగోసపడతా ఉన్నారు. అరే పండించిన పంటను కొనే దిక్కు లేదు ఈ రాష్ట్రంలో. మీరు రైతులకు మేము ఇంకేదో చేసినామని చెప్పి గొప్పలు చెప్తా ఉన్నారు. లేదో 126,000 కోట్లు పెట్టినామంటున్నారు. ఎక్కడ పెట్టినాం? చర్చకు సిద్ధమా దాని మీద? వీళ్ళ మా నాయకుడు కేటీఆర్ గారు, మా నాయకుడు హరీష్ రావు గారు కూడా ఈ ప్రభుత్వాన్ని చర్చలకు పిలిచిర్రు. మీరు అన్ని లేనిపోని అని చెప్పి, మీరు పెట్టింది బడ్జెట్ లో తక్కువగా, చేసింది ఎక్కువగా అని చెప్పడం అయితే ఏదైతే ఉన్నదో ప్రజలు అన్నింటినీ గమనిస్తా ఉన్నారు. సమయం సందర్భం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాద పెడతారు.